స్వార్థపరుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఎప్పుడు ఒకసారి బీజేపీతో కలిసి బయటికి వచ్చి మైనార్టీలకు ఒక బహిరంగ సభ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, మైనార్టీలకు అందరూ క్షమాపణ కోరారు. నేను నా జీవితంలో చేసిన తప్పిదం ఏమంటే బీజేపీతో కలవడము. ఈరోజు మీకు మాట ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎప్పుడు కూడా అలాంటి తప్పిదం పునరావృతం చేయను, నేను భవిష్యత్తు ఎప్పుడు బీజేపీతో కలవనని చెప్పాడు. మళ్ళా 2014లో మళ్ళా కలిశాడు, మళ్ళా బయటికి వచ్చాడు, మళ్ళీ అదే ప్రధానమంత్రిని తిట్టాడు. మళ్ళా 2024లో మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి మళ్ళా పోయి కాళ్ళ బేరం పడి మోడీ కాడే, అమిత్ షా కాడే మరి 3 రోజులు అక్కడ ఉండి వాళ్ళ కాళ్ళ బేరం పడి మళ్ళీ వాళ్ళతో జతకట్టి మళ్ళీ ఎన్నికల్లో 2000 కూటమి ప్రభుత్వంగా మళ్ళీ పోటీ చేశారు. అంటే ఆయన స్వార్థపరుడు. ఆయన రాజకీయాల కోసం ఎవరినైనా కూడా వెన్నుపోటు పొడుస్తాడు, ఎందుకంటే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ముస్లింలేమి ఎవరేంటి అందరినీ కూడా వెన్నుపోటు పొడుస్తాడు ఆయన కుర్చీ కోసం, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం. మరి ఈరోజు చరిత్రహీనుడుగా నిలిచిపోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మైనార్టీలకు ద్రోహం చేసిన దాంట్లో మరి ఆయన చేసింది ఏంటి? మైనార్టీలు ఏ ఒక్కటి లేదు, ఏ ఒక్కటి కూడా మైనార్టీలకు చేయలేదు.